దేవుని పరిశుద్ధ నామమున చేరవచ్చిన సంఘమంతటికి ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశము దేవుని ప్రజల యొక్క సాక్ష్యం. దేవుని ప్రజల యొక్క సాక్ష్యం. మరి ఈ నేటి ధ్యానాంశం విట్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. విట్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. చదవబడిన రెండు దైవ లేఖన భాగాలను మనము ధ్యానం చేస్తాం, లేకపోతే విని ఉన్నాం. ఏమని? మరి మొదటి పాఠముగా దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం నుంచి 30 వచనాల వరకు కలిగిన ఆ యొక్క పాఠ్యభాగం అంతా మనం చదివినప్పుడు వి అండర్స్టూడ్. దాంట్లో మనకు మరి అక్కడ దేవుని ప్రజలు ఇచ్చిన సాక్ష్యాన్ని మనం చూడగలుగుతాం. దేవుని ప్రజల సాక్ష్యం. అంతేకాదు రాజు సాక్ష్యం. మరి అంత మాత్రమే కాదు, వి కెన్ సీ మచ్ మోర్ ఇన్ దాట్. కొత్త నిబంధన గ్రంథము లూకాసు వార్త 10వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలలో మరి ప్రభు యొక్క శిష్యుల సాక్ష్యాన్ని చూస్తాం. అలాగే ప్రభు వారి గురించి చెప్పిన మాటలు, సాక్ష్యాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఈ యొక్క శ్రేష్టమైన ప్రభు దినములో, ప్రభు సన్నిధిలో జీవించుచున్నటువంటి మనకు ఈ నేటి జీవాహారము మరి దేవుడు అందించాలని, ఈ జీవాహారము ద్వారా ప్రభు మన జీవితాలను సుసంపన్నము చేయాలని, ఆయన జీవాహారం చేత మన హృదయాలు తృప్తిపరచబడాలని కోరుకుందాం. మరి నిజమే చూసినప్పుడు షడ్రక్, మెషక్, అబేద్నెగో. సండే స్కూల్ బిడ్డలు అయితే సండే స్కూల్లో ఈ యొక్క స్టోరీని విని ఉంటారు, అవునా? ఏమని? షడ్రక్, మెషక్, అబేద్నెగోలు మరి రాజాజ్ఞను వ్యర్థపరిచినప్పుడు కూడా మరి దేవుడు అంటే వాళ్ళని ఏం చేశారు? చిన్నబిడ్డలు చెప్తే సంతోషం. వాళ్ళని ఏం చేశారు? ఎక్కడేశారు? చిన్నబిడ్డలు ఏడున్నారు చెప్పాలి. ఎక్కడేశారు? ఇందాక చదివింది, అవునా? అగ్నిగుండంలో పడవేశారు. ఎందుకు పడవేశారు? మరి పడవేయక ముందు వారి యొక్క సాక్ష్యము ఏంటి, మరి పడవేసిన తర్వాత సాక్ష్యము ఏంటి అని మనము చూసినప్పుడు చాలా చక్కని మాటలే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలోని మాటలు దేవుని ప్రజలైన షడ్రక్, మెషక్, అబేద్నెగోల యొక్క సాక్ష్యాన్ని ఈ మధ్యాహ్న కాలంలో మనము మరొకమారు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటి ఆ సాక్ష్యము? నిజమే కదా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. దిస్ ఈజ్ దేర్ విట్నెస్. ఇది వారు ఇచ్చిన సాక్ష్యం. ఎవరి గురించి? దిస్ ఈస్ ద విట్నెస్ అబౌట్ ద పవర్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద విట్నెస్ అబౌట్ ద లివింగ్ గాడ్. దిస్ ఈస్ ద విట్నెస్ అబౌట్ ద గాడ్ హూ మేడ్ heaven and earth. భూమి ఆకాశములను సమస్తమును కలుగజేసిన దేవుని గురించి దేవుని ప్రజల యొక్క సాక్ష్యము. ఏమని? మేము సేవిస్తున్న దేవుడు. వాట్ ఎ ప్రివిలేజ్ టు దెమ్. మరి వాళ్ళు మరి దేశం కాని దేశంలో ఉన్నారు. వాళ్ళు బానిసలుగా తీసుకొని రాబడ్డారు. కాబట్టి వారి గురించి రాయబడిన మాట, వారి గురించి ఇంట్రడక్షన్ ఏంటి అంటే, నువ్వు ఎవరిని? బబులోను, అది యూదులను, 3 యూదులను బబులోను దేశంలో రాజకార్యాలు విచారించుటకు నువ్వు నియమించావు కదా. మరి వాళ్ళు నీ యొక్క దేవతలను లక్ష్య పెట్టడం లేదు అన్నప్పుడు, మేము లక్ష్య పెట్టము. ఎందుకు అంటే మేము సేవించుచున్న దేవుడు సర్వశక్తి మంతుడు అని వారు సాక్ష్యం ఇచ్చారు. వారికి ఎక్కడి నుండి వచ్చింది అంతటి సాక్ష్యం? Is it easy to give that testimony? That too before the king
ఎ గ్రేట్ కింగ్ నెబుకద్నేజర్ ముందు ఆయన ఎన్నో సంస్థానాలను మరి జయించి ఎంతో గొప్ప సామ్రాజ్యాన్ని కలిగినటువంటి నెబుకద్నేజర్ ముందు మాట్లాడుతూ, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమను నమస్కరింపమనియు తెలిసి కొనుము అంటా ఉన్నారు. అవునా? దట్ ఈస్ ద బోల్డ్నెస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకున్న గొప్ప ధైర్యం, వాళ్ళు ఆ దినము దేవుని గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యము. మరి అది వారి సాక్ష్యం అయితే వారి తీర్మానం కూడా అదే. ఏంటి? మా దేవుడు మమ్మను రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేము నీవు నిలవబెట్టిన ప్రతిమకు అయితే మేము మ్రొక్కము. దట్ ఈస్ ద రెజల్యూషన్. అది వారి యొక్క తీర్మానం. ఎంత డిటర్మిన్డ్గా ఉన్నారు. ఓవర్ నైట్ వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి వారిలో వాళ్ళ తల్లిదండ్రులు వేసిన బలమైన పునాది ఉన్నప్పుడు మాత్రమే అలాంటి గొప్ప సజీవ సాక్షులుగా రాజుల ఎదుట నిలబడగలుగుతారు మన పిల్లలు అన్న సంగతిని మనం జ్ఞాపకము చేసుకోవాలని దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేయబడుతుంది. రెండవది, దేవుని యొక్క శక్తిని గూర్చిన సాక్ష్యం. గాడ్ హిమ్సెల్ఫ్, మరి దేవుని యొక్క శక్తి. మరి వాళ్ళు దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడమే కాదు, దేవుని శక్తిని గురించి కూడా సాక్ష్యం. మరి మూడవదిగా, దేవుడే వారి విషయమై సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు వారి విషయమై సాక్షిగా నిలబడ్డాడు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినప్పుడు, మరి అందుకు రాజు ఏమంటున్నా, రాజు దేవుడు, అవునా, 3:25 చూసినట్లయితే 3:25, నేను 4 మనుషులను బంధకము లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు, 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చింది. ఇది ఎవరు పలుకుతున్న మాటలు? నెబుకద్నెజరు. అక్కడ ఎవరు వారి యొక్క సాక్ష్యాన్ని బలపరుస్తూ నిలబడినాడంటే దేవాది దేవుడు, భూమి ఆకాశాలు కలుగజేస్తున్న దేవుడు, నిన్ను నన్ను కలుగజేస్తున్న దేవుడు, సమస్త జీవులకు జీవాన్ని కలిగించిన దేవుడు ఆ దినాన ఆ సమయంలో వారి తీర్మానాన్ని బట్టి వారి మధ్యలో నిలిచి ఉన్నాడు. దేవుడే సాక్షిగా నిలబడ్డాడు. ఐఎమ్ దేర్ టు టెస్టిఫై దట్ దేర్ ఫెయిత్ ఈజ్ సో ఫర్మ్ అని. అయినా ఒక మాటను వారన్న మాట, ఒకవేళ మమ్మను రక్షింపక పోయినను. స్టెఫెను రాళ్లతో కొచ్చబడినప్పుడు ఆకాశము తెరవబడుట స్టెఫెను చూస్తూ ఉన్నాడు. ఆకాశము తెరవబడుట చూశాడు. యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొనియుట చూస్తూ ఉన్నటువంటి స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు, హతసాక్షిగా అయ్యాడు. రక్షించుటకు సమర్థుడు, రక్షింపకపోయినను నీ ప్రతిమకు మేము రక్షము. డూ యూ వాంట్ వన్ ఓన్లీ? మన యొక్క ఒపీనియన్లో ఎప్పుడు ఎక్కువ ఎలా మనం కోరుకుంటామంటే, దేవుడు ఈ స్టేట్మెంట్ను తీసుకొని దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. ఇంకా దేవునికి రకరకాల ప్రశ్నలు మనం అంటే మన మధ్యలో ఎందుకు దేవుడు ఆ సమయంలో అలా రక్షింపలేదు? గాడ్ డస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ టైమ్ అండ్ ఇన్ హిస్ విల్, ఇన్ హిస్ పర్పస్. దేవుడు ప్రతిదీ తన సమయంలో తను ఏది ఉద్దేశిస్తాడో దానిని జరిగిస్తాడు. కానీ నీవు నేను ఉద్దేశించిన రీతిగా జరిగించడానికి దేవుడు ఎప్పుడూ చెయ్యడు. ఆ విషయాన్ని, ఆ సత్యాన్ని మనము గమనించాలి. అంటే మనం కూడా, ప్రభువా మేము మమ్మల్ని రక్షించు ప్రభువా, లేకపోతే నీ శక్తిని చూపించు ప్రభువా అని కోరుకుంటున్నాం. కానీ అక్కడ ఆ యవన బిడ్డలు
రెండు సత్యాలు రెండు పొందుపరచారు. వాళ్ళు రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినా ప్రతి మొక్క దేనో ఏంటి నెక్స్ట్ ఏంటి, వాట్ ఈస్ నెక్స్ట్, వాళ్ళు త్రోయబడతారు, అగ్నిగుండంలో మరి వేయబడతారని తెలిసి కూడా వారి తీర్మానం ఉంది అన్నప్పుడు ప్రభువులో దేవునిలో వారి యొక్క స్థిరత్వం, దేవునిలో వారి విశ్వాసం, దేవునిలో వారి యొక్క నమ్మకత్వాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాంటి స్థితి, అలాంటి ఆత్మీయ స్థితిలోకి దేవుడు మనము కూడా ఎదగాలని వారి యొక్క జీవితాన్ని దృష్టాంతంగా ఉంచాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. Paul was up to the point of the death for many times. That was the statement of the Paul. కాబట్టి నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎలాగా ఉంది ఈ మధ్యాహ్న సమయంలో? కాబట్టి మన దేవుని ప్రజల యొక్క సాక్ష్యము మరి ఎంతో అద్భుతమైన సాక్ష్యం. దేవుడే వారి మధ్యలో సాక్షిగా నిలబడినటువంటి సాక్ష్యము. అంతేకాదు రాజు యొక్క సాక్ష్యం. రాజు చూస్తున్నాడు. ఎవరు చూడగలిగారు? నలుగురిని రాజు చూడగలిగాడు. మనం వేసింది ముగ్గురిని కదా, కానీ ఎవరున్నారు? నలుగురు ఉన్నారు. హూ ఇస్ ద నాలుగోవాడు ఉందా లేదా? నాలుగోవాడు ఎస్, ఆల్వేస్ నీ ప్రక్కన నీలో నీతో ఉంటూ నడిపిస్తూ ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు. మనం చూడలేమేమో. మరి ఎలీషా ప్రార్థించినప్పుడు వీరి కన్నులు తెరువు అన్నప్పుడు దేవుని యొక్క మరి సైన్యము మరి ఆ యొక్క సిరియనులు చూశారు. లేకపోతే మరి ఈ ఎలీషాతో ఉన్నటువంటి ఆ శిష్యులు చూసారు. వీరి కన్నులు చూస్తున్నట్లు తెరువమన్నారు. కాబట్టి రాజు మరి చూస్తూ ఉన్నాడు. రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. మంత్రులను పిలిచి, ముగ్గురునే కదా మనం వేసింది, నాలుగో వాళ్ళ బట్టలు ఏమీ కాలేదు, ఏమీ కాలే, వాళ్ళు ఫ్రీగా తిరుగుతూ ఉన్నారని సాక్ష్యం ఇస్తాను. అంతేకాదు, దెన్ వెన్ వి కమ్ టు ది వర్డ్స్ 28 3వ అధ్యాయం 28వ వచనంలోనే మనం తదుపరి చూసినప్పుడు ఆ మాట నెబుకద్నెజరు అంటున్నాడు, షడ్రకు మెషకు అబేద్నెగో వీరి దేవుడు పూజ్యార్హుడు, వీరి దేవుడు పూజ్యార్హుడు. ఆయన తన దూతనంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవుని నమస్కరింపమని, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచు. దే సరెండర్డ్ దేర్ బాడీస్. తమ దేహాలు ముందు సజీవంగా అప్పగించేశారు. ఏమని? చచ్చిపోయినా పర్వాలేదని అప్పగించారు. అప్పగించి రాజు ఆజ్ఞను వ్యర్థపరిచారు. కాబట్టి దేవుడు తన దూతను పంపించి వారిని రక్షించాడు అని రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. రాజు సాక్ష్యం ఇవ్వడమే కాదు, దేవుని ప్రజల గురించి ఏమంటున్నాడు అంటే, వారి సాక్ష్యము, వారి బలమైన సాక్ష్యము ఎంత దూరము వెళ్ళింది అంటే, ఒక బలమైన చట్టము చేసేంత వరకు వెళ్ళింది. ఏంటి ఆ చట్టము? మరి ఆ చట్టాన్ని చూసినప్పుడు మరి కాగా 29 వచనం, నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థులకు దేవుడుగాక మరి ఏ దేవుడు కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడలో వారిలో కానీ షడ్రాక్ మెషక్ అబేద్నెగో అని వారి దేవుడు ఎవరిని దూషించునో వాడు తుత్తనీయులుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునో పెంట కుప్పగా ఉండును అని. హల్లెలూయా. మరి రాజు శాసనము చేశాడు. ఏం శాసనము? మరి వీరి యొక్క దేవుడు పూజ్యార్కుడు, మరి వీరి దేవుడు రక్షించుటకు సమర్థుడు అని రాజు యొక్క సాక్ష్యాన్ని చూస్తున్నాం. రాజు దేవుణ్ణి తెలుసుకోవడమే కాదు, సమస్త రాష్ట్రాలు, సమస్త దేశాలు ఈ దేవుని పూజించాలి అని తీర్మానము, శాసనము చేసేటట్లుగా ఒక ముగ్గురు యవనస్తుల జీవితాలు మరి దేవునికి నమ్మకంగా నిలబడ్డాయి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుణ్ణి దేన్ని ఆశించి మనము సేవిస్తూ ఉన్నాం? దేవుని
ఏమి కోరుకొని దేవుని సన్నిధిలోనికి రావటానికి మనము వస్తూ ఉన్నాము అని పరీక్షించుకోవాలి. He is your God. He is the God of all. He is the God of the living creatures. ఆయన దేవుడు, ఆయన మనలో చేస్తాను. ఆయన మేపడి గొర్రెలం మనం. ఇంకా జస్ట్ మనకిచ్చిన జీవాన్ని బట్టి మన హృదయ అంతరంగాల నుంచి నీ పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడని యెహోవాను నీవు సేవింపవలను. దాట్ షుడ్ బి అవర్ హార్ట్. అంతకు మించి మనము ప్రభువా నన్ను దీవించు, ఏంటి నా రాజ్యమును నా నీతిని మొదట వెతుకు, నీకు సమస్తమును అనుభవించు. మనము ఏ హృదయాన్ని కలిగి దేవుని సేవిస్తున్నాం, వారైతే దేవునిగా సేవించడానికి, దేవుని యొక్క బిడ్డలుగా సాక్షులుగా నిలబడడానికి వాళ్ళ జీవితాలు నిలిచున్నాయి. నీ జీవితం, నా జీవితం ఏ విషయమై సాక్ష్యంగా నిలబడటానికి ఈ మధ్యాహ్న సమయంలో ఉంటుందో పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటుంది. మన సాక్ష్యాలు ఏ పరిధిలో ఉంటున్నాయి, ఏ కోణంలో మన సాక్ష్యాలు ఉంటున్నాయి. ఈ మధ్యాహ్న సమయంలో వారి జీవిత సాక్ష్యము మరి ఎంతటి ప్రభావము చూపించిందో దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. మనల్ని మరొక మారు బలపరుస్తూ ఉంది. ఆయన సమర్థుడు. డూ యూ హ్యావ్ ద ఫెయిత్ దట్ హీ కెన్ సేవ్ యూ ఇన్ ఎనీ సర్కమ్స్టాన్సెస్? నో మ్యాటర్, హీ కెన్ సేవ్ ఇట్, బట్ హీ డస్ థింగ్స్ ఇన్ హిస్ ఓన్ టైమ్. గ్రహం స్టెయిన్స్ను, ఆయన కుటుంబాన్ని ఎంతో గొప్ప సేవను జరిగించినటువంటి బిడ్డ సజీవ సాక్షిగా కాల్చబడ్డారు ఒరిస్సా రాష్ట్రంలో. స్టెఫను రాళ్లతో కొట్టబడ్డారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోను దేవుడు రక్షించాడు. ఆయన ఏదైనా చేయాలి అని నువ్వు ఉన్నావా? లేకపోతే ఆయన ఇది మాత్రమే నాకు చేయాలనే మనసుతో, లేకపోతే అలాంటి ఆశతో ఉన్నప్పుడు యు ఆర్ నాట్ పుట్టింగ్ యువర్ లేకపోతే నీ యొక్క చిత్తాన్ని ఆయన చిత్తంలో ఉంచడం లేదు. మన చిత్తాన్ని మనకే ఉంచుకుంటున్నాం. బట్ ఇట్ ఈస్ యువర్ విల్, ఇట్ ఈస్ యువర్ సావరెన్ విల్. నీ యొక్క సర్వాధికారానికి నేను ఒప్పుకుంటున్నాను. ఈ క్షణంలో నేను చంపబడవలసి వచ్చినను నేను నీ సర్వాధికారానికి ఒప్పుకుంటున్నాను ప్రభు అని కొంతమంది దేవాత్ నే యేసుని వెంబడింతునని నేడేగా జయించి తిని నెవెనుదిరుగా వెనుకాడన్ నెడేసుడు పిల్చిన సుదినం నా ముందు సిలువ నా వెనుకలో కషల్ నాదే దారి. ఆ పాటను ఇంగ్లీష్లో పాడుతూ వారు మరణించారు. చాలామంది దేవుని కొరకు నువ్వు దేవుడు కావాలా, దేవుని త్యజించి నీవు జీవిస్తావు అన్నప్పుడు వాళ్ళు పాట పాడి మరణాన్ని కోరుకున్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏ విధంగా అయితే గొప్ప సజీవ సాక్ష్యంగా నిలబడ్డారో ఆ రోజులలోనే కాదు, తదుపరి నేటి వరకు దేవుని ప్రేమించిన బిడ్డలు దేవునికి సజీవ సాక్షులుగా నిలబడుతున్నారు. అంతటి విశ్వాస పరిమాణంలోనికి నీవు నేను ఎదగాలని దేవుని యొక్క ఆశయై ఉంటున్నది. ఆయన మనల్ని అంత పుటము వేసినటువంటి బంగారం వలె చూసుకోవాలని నాకు ఈ జీవితాన్ని ఇచ్చాడు. As much as we grow in his faith, so much we will be tested, and when time comes, it is his will. అంతే. మనము జీవించి ఆయనను మహిమపరచడమా, గొప్ప శాసనాన్ని తెప్పించడమా. వారు ఆ రోజు నిలబడిన ఆ యొక్క మాటను బట్టి ఆ దేశాలు మార్చారు. కాబట్టి నా జీవితము దేవునికి బలమైన సాక్ష్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి అలాగే కొత్త నిబంధన పాఠంలోనికి మనం వచ్చినప్పుడు, కొత్త నిబంధన పాఠంలో మనం చూసినప్పుడు ఆ దేవుడు వారిని లూకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువు ఇద్దరిద్దరినిగా 70 మంది శిష్యులను
ఆయా ప్రాంతాలకు పంపించారు. మీరు జాలనైనా తీసుకోవద్దు, చెప్పులనైనా వేసుకోవద్దు, ఏమి వద్దు, గో, ఇక్కడ ఉంటే అక్కడ మీరు ఉండండి, మరి వారు పెట్టింది తినండి, మరి అనేకులను స్వస్థపరచండి, దయ్యములను వెళ్ళగొట్టండి అని పంపించినప్పుడు వారు తిరిగి వచ్చి చెప్పినటువంటి సాక్ష్యము, ప్రభువా నీ నామమున దయ్యములు లోబడుతూ ఉన్నాయి. నీ నామం ఏంటి? వెన్ వి టెల్ యేసు నామమున అంటే అవి పారిపోతా. డూ యు నో, హ్యావ్ యూ సీన్ దట్? ఎస్, ఆ రోజు కాదు, ఈరోజు కూడా. అవునా? ఆ రోజు మరి గెరాసేనుల దేశంలో ఉన్నవాడు సాక్ష్యం ఇచ్చాడు, ప్రభు మాతో యేసు, మాతో నీకేమీ కానీ దయ్యాలు మాట్లాడుతున్నాయి, మమ్మల్ని ఆ పందుల గుంపులోకి పంపించుమని అవి మాట్లాడారు. నీవు దేవుని సజీవుడమైన క్రీస్తువు అని దయ్యాలు మాట్లాడుతున్నాయి. దేవుని బిడ్డలకు దయ్యాలు లోబడతాయి. వెన్ యూ టెల్, నువ్వు గద్దించినప్పుడు అవి పారిపోతాయంట, మనల్ని చేరవంట. ఎస్, ఐ నో. When I was an young guy, I was studying a degree first year or maybe second year. I had that experience. గోవిందపల్లెలో మేము మరి పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం 3 సంవత్సరాలు. క్రిస్టియన్ యూత్ ప్రేయర్ ఫెలోషిప్ క్యాంప్. మరి అక్కడ బ్రదర్ వేదన్ బాబు మరి ప్రీచ్ చేస్తూ ఉన్నాడు. మరి దాదాపు ఆ టీం 30 మంది వెళ్ళాం. నేను, నాతో పాటు ప్రవీణ్ అనే యవన సహోదరుడు, ఇద్దరు మేము చాలా యంగ్. మీరు మాత్రం ఒక 5-6 మంది ప్రార్థన చేస్తూ ఉండాలి అంటే మేము మోకాల మీద ప్రార్థన చేస్తూనే ఉన్నాము. అక్కడ మరి ఆ పల్లెలలో నిజంగానే చాలా యొక్క అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు ఉన్నారు. అపవిత్రాత్మలు దేవుని సన్నిధి కోసం ఊగి పడిపోతూ ఉన్నాయి, మరి వదిలిపోతూ ఉన్నాయి. దేవుని శిష్యులు ఇచ్చిన సాక్ష్యం, యేసు ప్రభు వారిని పంపించినప్పుడు ఇచ్చిన సాక్ష్యం, మరి సజీవంగా నేను కూడా మరి యవ్వన బిడ్డగా చూసిన సాక్ష్యం, అలాంటివి ఎన్నో మరి ప్రభు పరిచర్యలో చూసినప్పుడు ఎన్నో. ఇట్ ఈస్ ట్రూ. మరి శిష్యుల సాక్ష్యము అది, దేవుని ప్రజల యొక్క సాక్ష్యం ఏంటి? దయ్యాలు వారికి లోబడుతున్నాయంట. అంతేకాదు, మరి యేసు ప్రభు కూడా సాక్ష్యం ఇచ్చారేమని? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని అంటాడు లూకా 10:18. మరి అంతేకాదు అంటా ఉన్నాడు, అయ్యా ఎస్, ఐ టెస్టిఫై అబౌట్ యూ. ఏమని? అయినా మీరు దయ్యములు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషింపద్దు. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. It is not a big deal. It is not at all a big deal. ప్రభువా నీ నామమున అద్భుతములు చేయలేదా, నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా అన్నప్పుడు, అక్రమము చేయవారులారా మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆ ప్రభువు. కాబట్టి దట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ప్రభు నామంలో దయ్యములు వెళ్ళిపోతాయి, పెద్ద విషయమో కాదు. నీవు ప్రభువుకు లోబడినప్పుడు ప్రభు కార్యాలు, నీవు నేను లోబడినప్పుడు ప్రభు కార్యాలు మన జీవితాలు చూస్తూ పోతూ ఉంచాం. కానీ ప్రభు మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీరు సంతోషింపగా మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. లెట్ us be happy, let us be exalted. దేని బట్టి సంతోషపడాలి? యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ హెవెన్, యువర్ నేమ్స్ ఆర్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథంలో నా పేర్లు రాయబడింది. కాబట్టి దట్ ఈస్ గ్రేట్ థింగ్. బికాస్ ఈ భూమి తర్వాత ఆయన అన్నాడు ఏమని? నేను తండ్రి వద్దకు వెళుచున్నాను, మీకు స్థలమును సిద్ధపరచ వెళుచున్నాను, నేను మరలా వచ్చి నాతో కూడా ఉండుటకు మిమ్మను తీసుకొని పోదును. మరి తీసుకొని పోవాలి అంటే నీ పేరు, నా పేరు, మనందరి పేర్లు ఆయన జీవ గ్రంథంలో రాయబడాలి. రాయబడుటకే కదా ఆయన ఈ లోకానికి ఎత్తించి నీ కోసం నా కోసం తన యొక్క విలకట్టలేని రక్తాన్ని చిందించి నీ పాపాన్ని నా పాపానికి విమోచనను దయచేశాడు. హౌ లాంగ్ వీ కెన్ బి డిసొబీడియంట్ టు సచ్ ఎ గ్రేట్ సాల్వేషన్? అంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనం చాలా క్యాజువల్గా, ఎస్ ప్రభా ఈరోజు కాదు ప్రభా, రేపు కాదు, నేను వీటి వరకు వస్తా ప్రభా, ఈ నుంచి ఇంకా లిమిట్ లేదు. ఈస్ దేర్. జీవాధిపతితో నీకు లిమిట్ లేదు. మనకు ఆయన జీవము మనలో ఉన్నప్పుడు ఎంత అద్భుతమో చూసామా? హ్యావ్ వి ఎక్స్పీరియన్స్డ్
And Shadrach, Meshach, Abednego, they have experienced the power of God. You and I, God wanted us. నీవు బహుగా ఫలించుటను బట్టి పరలోకమందున తండ్రి మహిమపరచబడి ఎంత నీ సాక్ష్యం. నువ్వు మరణం వరకు నిలబడవలసి వచ్చినను నిలబడితే నీవు దేవుని మహిమపరుస్తావు నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా. కాబట్టి దేవుని ప్రజల యొక్క సాక్ష్యము ఈ భూమి మీద ఎంతో అవసరత అయి ఉన్నది. ఏం సాక్ష్యాన్ని మనం ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ జీవితకాలం మట్టుకు మనం కలిగి ఉన్నామని ప్రభు మాటలు మరి జ్ఞాపకం చేయబడుతున్నాయి. అలాగే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము మనం ఒక్కసారి తిరిగేస్తే అక్కడ చక్కని ఆ 2 సాక్ష్యాలు ఉన్నాయి. అపోస్తుల కార్యంలో దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ది విట్నెసెస్, వి సీ ఓన్లీ 2 విట్నెసెస్. అపోస్తుల కార్యములు మరి నాతో పాటు బైబిల్ తిప్పగలిగితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 18వ అధ్యాయాన్ని తీసినట్లయితే అపోస్తుల కార్యం 18th chapter. 18వ అధ్యాయము. ఎస్ 5వ వచనంలోనే 5వ వచనంలో శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత గలవాడై. He had a great urge to preach the word of God. యేసు క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. What was Paul doing? పాల్ అక్కడ ఏం సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? యేసే క్రీస్తు అని మరి యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దృఢంగా బోధిస్తూ యేసు క్రీస్తు అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. మరి అక్కడ పౌలును గురించి రాయబడిన సాక్ష్యం ఏంటి అంటే యేసు క్రీస్తును దృఢంగా ప్రకటించాలని ఆతురత కలవాడంట. దట్ ఈస్ ద విట్నెస్ గివన్ టు ద పాల్. ఆ కాంటెక్స్లో పాల్ గురించి అనే ఆతురత కలిగి ఉన్నాడంట ప్రభు వాక్యమును బోధించాలని. ఏమని పౌలు బోధిస్తున్నాడు? యేసే క్రీస్తు, యేసే క్రీస్తు, ఈ లోకాన్ని విమోచించడానికి వచ్చిన సజీవుడైన వాడు యేసు క్రీస్తు అని ఈరోజు ప్రపంచానికి తెలుసు. ఈరోజు ప్రపంచంలో మరి కొన్ని కోట్లు, 100 కోట్లు క్రీస్తును ఎరిగిన ప్రజలు ఉన్నారు. ఆ దినాల్లో ఆది సంఘంలో అప్పుడప్పుడే క్రీస్తును పరిచయం చేస్తున్నాడు. క్రీస్తును ఎంతో ఆత్రత గలవై పరిచయం చేస్తున్నాడు. దట్ ఈస్ ద విట్నెస్ ఆఫ్ సెయింట్ పాల్. పరిశుద్ధుడైన పౌలు యొక్క సాక్ష్యం. నీ సాక్ష్యం, నా సాక్ష్యం ఏంటి ప్రభు అడుగుతా ఉన్నాడు. అండ్ అంతేకాదు మరి అదే అధ్యాయంలో మరి చివరి వచనాల్లోకి వచ్చినట్లయితే we can even see the testimony of the Apollo. మరి 24వ వచనం నుంచి 28వ వచనం మాత్రమే చదువుతాను. 24 నుంచి మరి అపోలో గురించి. అవునా, అపోలో అని ఒక యూదుడు ఎఫెసుకు వచ్చాడు. పౌలు ఎవరు? ఒక యూదుడు. అపోలో ఎవరు? ఒక యూదుడు. కానీ క్రీస్తును అంగీకరించిన యూదులు, క్రీస్తును అంగీకరించిన యూదులు క్రీస్తే లోకరక్షకుడు అని బలంగా మరి వారి జీవితాలను సజీవంగా సమర్పించి మరి దేవుని యొక్క రాజ్యాన్ని వ్యాప్తిపరుస్తున్నటువంటి బిడ్డలు. వారి సాక్ష్యం చూసినప్పుడు మరి కృపచేత విశ్వసించుచున్న వారికి చాలా సహాయము చేశాడు. ఎవరు? అపోల్లో. ఏ విధంగా సహాయం చేశాడు అంటే అప్పుడప్పుడే క్రీస్తు విశ్వాసంలోనికి వస్తున్న బిడ్డల గురించి మరి అపోల్లో వారికి సహాయం చేస్తున్నాడు. లేఖనాలను విడమర్చి చెప్తా ఉన్నాడు. ఇది అని కోరిలేట్ చేసి చెప్తున్నాడు. అనేకులను ప్రభువులో స్థిరపరుస్తూ ఉన్నాడు. నీవు నేను లేఖనాలను చదవడానికే ఆసక్తి కలిగి లేమేమో, but he had a great desire to read and to explain to plenty, to many. అంతేకాదు యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంత పరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చింది. అండ్ వాట్ ఈస్ ద టెస్టిమనీ ఆఫ్ అపోలో? అపోలో సాక్ష్యం ఏంటి? యేసు క్రీస్తు అని సాక్ష్యం ఇచ్చారు.
అపోలో అలాంటి సాక్ష్యం. మరి పౌలు క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చి ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. అపోలో క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తూ గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దేవుని బిడ్డల సాక్ష్యము పరిశుద్ధ గ్రంథంలో ఆది నుండి మరి అంతవరకు ఇట్స్ ఎ గ్రేట్ విట్నెసెస్. నువ్వు నేను దేవుని బిడ్డ కాదా? దేవుడు నిన్ను నన్ను విమోచించా లేదా? ఆయన రక్తంలో మనకు విమోచన కలుగా చేయలేదా? అలాంటి నిశ్చయత ఇంకా కలిగి లేక ఉన్నామా? లెట్ us ఎగ్జామిన్. మరి యోసేపును గురించి ఒక సాక్ష్యం ఉంది. యోసేపు అవునా ఫలించడి కొమ్మ అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. హిస్ లైఫ్ వాజ్ అమేజింగ్. ఫలించడి కొమ్మ. యాజ్ వీ క్యాన్ ఇంకా మాట్లాడే సమయం లేదు కాబట్టి వీ డు నాట్ నెరేట్, లేకపోతే మనం విశుద్ధపరచకుండా వీ విల్ కంక్లూడ్. అలాగే మోషే గురించి పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యం రాయబడింది. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని పరిశుద్ధ గ్రంథంలో సాక్ష్యము పొందాడు. అంతేకాదు మరి నోవహు నీతిమంతుడు అని సాక్ష్యము పొందాడు తన తరం వారంతట్లో. మరి నీవు నేను ఎలాంటి సాక్ష్యాన్ని ఈ భూమి విడిచి వెళ్ళే లోపల పొందాలని ఆశ ఆతురత కలిగి ఉన్నాము. దేవుని వాక్యము ఈ మధ్యాహ్న కాలంలో మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంటున్నది. దానియేలు గురించి సాక్ష్యము ఉంది. ఏమని? దేవుని బిడ్డల సాక్ష్యం. దానియేలు నీవు బహుప్రియుడవు. దానియేలు దేవునికి ఎంత బహుప్రియుడు కాకపోతే దానియేలు గురించి మరి అంత రాయబడుతుందో. అవునా? దానియేలు షడ్రక్ మెషక్ అబేద్నెగోల తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో చదివితే దానియేలు దేవుడే దేవుడు, ఇంకా ఏ దేవుడు లేడని షడ్రక్ మెషక్ మరి ఆ యొక్క నెబుకద్నెజర్ రాజు చేత మరి సాక్ష్యము ఇప్పించగలిగిన గొప్ప సాక్ష్య జీవితాన్ని కలిగినటువంటి జీవితము దానియేలు జీవితం. నీవు నేను ఎలాంటి సాక్ష్య జీవితాన్ని కలిగి జీవించాలనుకున్నాం? పౌలు సాక్ష్యము ఈ టెస్టిఫైస్ మంచి పోరాటం పోరాడి తిని అంట. వాట్ ఏ లైఫ్, ద లైఫ్ ఆఫ్ ద పాల్. క్రీస్తును తప్ప మీ మధ్యలో మరి దేనిని నేను ఎరగకుందును అంటాడు. దాట్ ఈస్ ద లైఫ్ విట్నెస్ ఆఫ్ ది సెయింట్ పాల్. అండ్ యేసు ప్రభువు మరియ గురించి ఒక సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మనం చదివినటువంటి లూకాసు వార్త 10వ అధ్యాయము చివరి వచనంలోనే మనం చూసినట్లయితే ఆ మాటను మనం చదువుకోవాల్సిన వారంగా ఉన్నాం. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. 10వ అధ్యాయము చివరి వచనం, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. మార్త అంటా ఉంది, ప్రభువా నేను ఇవన్నీ సిద్ధపరుస్తుంటే మరియా వచ్చి నాకు హెల్ప్ చేయొచ్చు కదా అంటే, యేసు ప్రభు అంటున్నాడు మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. షీ హాస్ చోజన్ the best of the best. What is that best? To listen to the words, the living words of Jesus, the living words of God. నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీ వద్ద నుండి మేము ఎక్కడికి వెళ్ళగలం? యేసుక్రీస్తు మాటలు వినాలనేటువంటి ఆశ మరి నీకు నాకు మరి మరియలాంటి ఉత్తమమైన కోరిక ఉందా? అలాంటి సాక్ష్యాన్ని మరి యేసు ప్రభు మరియ గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలని మనం కోరుకుంటున్నామా? మరి మన సాక్ష్యం ఏంటి? ప్రభువును ప్రేమించేవాడు అనే సాక్ష్యమా? యోహానుకు ఆ పేరు ఇవ్వబడింది. మరి నీకు ఒకవేళ ఆ యొక్క సాక్ష్యము ఉందా? ప్రభువుకు లోబడి జీవించేవాడని సాక్ష్యం, లేకపోతే ప్రభు యందు భయభక్తులు కలిగిన వాడే సాక్ష్యాన్ని కలిగిన, ప్రభు పని యందు ఆసక్తి కలిగిన వాడనే సాక్ష్యాన్ని కలిగి జీవిస్తున్నామా? ప్రభు పనిలో బహుగా ప్రయాసపడేవారుగా ఉన్నాము అని మరి సాక్ష్యాన్ని పొందాలనుకుంటున్నామా? ప్రభువుకు నమ్మకమైన వాడనే సాక్ష్యము కలిగి ఉన్నామా? లేకపోతే ప్రభువుకు ప్రియుడనే సాక్ష్యమా? లేకపోతే యేసు ప్రభు అదే లూకా 10వ అధ్యాయంలో మరి చూసినప్పుడు 21వ వచనంలో ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా నీవు జ్ఞానులను వివేకులను ఈ సంగతి మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతిస్తున్నాను. యేసు ప్రభు ఆనందిస్తున్నాడు పరిశుద్ధాత్మలో. ఎవరి గురించి? తన బిడ్డలు తన శిష్యులు చేసిన కార్యాలను బట్టి,
ప్రభువు నీ గురించి, నా గురించి, నీ జీవితం, నా జీవితాన్ని, మనం జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి ప్రభువు ఆనందించేవాడుగా ఉన్నాడా? అట్టి సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉన్నావా? మరి ప్రభు మరియ విషయమై ఇచ్చిన సాక్ష్యం ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొని ఈ మధ్యాహ్న సమయంలో మరి ఇదే చివరి మాటగా మరి నీ సాక్ష్యం ఏంటి, నా సాక్ష్యం ఏంటి? ఇన్ని రోజులుగా పరిశుద్ధ వాక్కులను, దేవుని సజీవ వాక్యమును వింటున్న మనలో ఆయన వాక్యము వెల్లడి అగుట తోడని వెలుగు కలిగెను. మరి నిజమే, when his word comes and everything becomes light. కాబట్టి ప్రభు మాట విన్నప్పుడు ఆ మాట మన జీవితాలను ఎంతగానో మార్చేదిగా. నిజమే, మరి ఎంతోమంది మరి జీవితాలు చూసినప్పుడు వేరే ఫెయిత్ నుండి ఈ ఫెయిత్లోనికి వచ్చిన బిడ్డలను మనం చూసినప్పుడు, వారి యొక్క సాక్ష్యాలు మనం విన్నప్పుడు, వారి జీవితాలలో మరి దేవుడు చేసిన కార్యాలు మరి వారిని విన్నప్పుడు, వారి సాక్ష్యాలు చూసినప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ప్రభువా, మేము ఇన్ని సంవత్సరాలు అంధకారంలో ఉన్నామే, ఇన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు అనే గొప్ప ప్రభువు మాకు తెలియక ఉండనే అని వారి సాక్ష్యం మనం విన్నప్పుడు, హూ ఎవర్ హ్యావ్ కమ్ ఫ్రమ్ ద అదర్ ఫెయిత్, మనము పుట్టుకతో ప్రభువుని ఎరిగిన వారంగా ఉండి ఆయన శక్తిని మరి పొందుకొని గొప్ప సాక్ష్యాన్ని కలిగి లేమేమో, కానీ వేరే ఫెయిత్ నుంచి వచ్చిన వారి సాక్ష్యాలు మనం వింటున్నప్పుడు, చాలామంది సాక్ష్యాలు వింటాం కదా, యూట్యూబ్లో కూడా కొన్ని వందల వేల సాక్ష్యాలు. మరి నీవు నేను ప్రభు గురించి కలిగిన సాక్ష్యం ఏంటి? ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, ఉపకార్యాల గురించి సాక్ష్యం ఇచ్చామా, ఇస్తూ ఉన్నామా? లేకపోతే ప్రభు పనులు ఇలా చేశామనే సాక్ష్యాన్ని ఇచ్చే స్థితిలో ఉన్నామా? మన జీవితమే సాక్ష్యంగా ఉందా? మరి నిజమే, చివరి మాటగా నేను ఈ మాట చెప్పి ముగించాలనుకుంటున్నాను. 2003వ సంవత్సరం, 20 సంవత్సరాలు అయిపోయింది. 2003వ సంవత్సరం 10వ క్యాంపు BCMది. 3వ రోజు ఏం పెట్టాలి? చాలాసార్లు చెప్తా ఉంటాం, గుడ్డు పెడదామా పిల్లలకి 2500 మంది, ఇంత బడ్జెట్ కావాలా? చికెన్ పెడదామా, ఇంత బడ్జెట్ కావాలా? లేకపోతే మటన్ పెడదామా, ఇంత బడ్జెట్ కావాలా? మళ్ళా యోహాన్ అన్న ఆ మాట గుర్తు చేశాడు, జానీ ఇంతవరకు అంట నంద్యాలలో అన్ని వేల మంది పిల్లలకు అంత చాయిసెస్ట్ మటన్ అంటే అన్ని గొర్రె పొట్టేలను తెచ్చి కట్ చేసి రాత్రికి మరి వడ్డించినటువంటిది, అంటే చక్క ప్రెషస్గా తయారు చేసి వడ్డించినటువంటి నెక్స్ట్ డే మరి అలాంటి అనుభవము లేదంట. BCM పరిచర్యలకు దేవుడు అలాంటి ఆధిక్యత ఇచ్చినాడు అంటే ఎస్, ఇట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్డ్. అప్పుడు ఐ వాజ్ ద కన్వీనర్. మరి 20 సంవత్సరాల క్రితం అంటే నా వయసు ఖచ్చితంగా 32 సంవత్సరాలే. నౌ ఐఎమ్ 52 years. నా జేబులు రాత్రికి నిండుతూ ఉన్నాయి, నా జేబులు రాత్రికి నిండుతున్నాయి. ఒకవైపు నా జేబులో అంటే నిండుతున్నాయంటే అందరు క్యాంపులకు వచ్చారు, అన్న రాత్రి కూడా ఇస్తున్నారు, రాత్రి 11 గంటలకు కూడా ఇక్కడ నుంచి డబ్బులు తెచ్చిస్తారు. లేకపోతే నేను ఈవినింగ్ ఫలానా జాన్ మోసెస్కి అందించండి కన్నర్, లేకపోతే ఫలానా వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మేము మా ఊరు నుంచి మేము ఈ కానుకను తీసుకొని వచ్చాం, మీరు అందించండి. నేను అనుకుంటున్నాను 50,000 కట్ట ఏదైతే ఉందో దాని నుంచి తీసి ఖచ్చితంగా 208 కేజీల మటన్ మరి ఆ పేమెంట్ చేయాలి అన్నప్పుడు అది ఖచ్చితంగా అప్పుడు ఇంకా తీయాలి అనుకున్నా. దానిని ముట్టకుండానే ప్రభు రాత్రి నా జోబులోకి వచ్చేటి అన్ని లెక్క పెట్టి వాళ్ళకి ఇస్తే 4 గంటలకు 4 o'clock in the morning I have dispersed. They have completed by 7 o'clock. భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. 12 గంటలకు డాట్గా మరి బిషప్ తండ్రి గారు GT అబ్రాహం గారు ప్రార్థన చేసి, MN పాల్ గారు కూడా అప్పుడు అందరూ గురువులు వచ్చి ప్రార్థన చేసి బ్లెస్ చేసి మొదలు పెడితే అందరూ భోంచేసిన తర్వాత మిగిలిన తర్వాత భద్రపక్షం సాయంత్రం వెళ్ళేవాళ్ళు, బస్సులకు వెళ్ళేవాళ్ళు, చిత్తూరుకు మదనపల్లికి వెళ్ళేవాళ్ళు భోంచేసి వెళ్ళారు. సర్వ సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. దీస్ ఆర్ ద కార్యాలు, దేవుని కార్యాల గురించిన సాక్ష్యాన్ని మనము ఇవ్వవలసిన వారంగా ఉన్నాము. మరి కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో మనము దేవుడిని ఎంతగా ప్రేమిస్తూ ఎంతగా లోబడితే అంతగా దేవుడు మన జీవితాల ద్వారా మరి ఆయనకు మహిమకరంగా కార్యాలు చేసేవాడుగా ఉంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరి జీవితాలకు దయచేయనుగాక. ఆమేన్.